సర్వకృపానిధియగు దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ అరుణోదయ సమయమున వందనాలు తెలియజేయుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ తన రెక్కల చాటున నేటి వరకు ఆయురారోగ్యములతో కాపాడిన దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. మరొకసారి 2వ నెల ఫిబ్రవరిలో ఈ యూట్యూబ్ వర్తమానము ద్వారా మీతో ప్రభు వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను దేవునికి స్తుతి చెల్లించుచు ఉన్నాను. నేటి దినమందలి దైవ సందేశమునకు ఆధారముగా ఏర్పరచబడిన పరిశుద్ధ పాఠ్య భాగము ఊడెదకు అనేటువంటి మాటపై మీతో దేవుని వాక్యమును పంచుకోవాలని దేవుని సంకల్పమై ఉన్నది. ఈ యొక్క చిన్న పదానికి ఆధారముగా పరిశుద్ధ గ్రంథములో నుండి యేసయ్య 61వ అధ్యాయము 3వ వచనములో 2వ లైన్ చదవగా, ఊడెదకు ప్రతిగా పూదండను. ప్రవక్తేగు యేసయ్య ప్రవచించిన ఆ మహాగొప్ప ప్రవచనాత్మకమైన ప్రవచనములో ఉన్న ఆశీర్వాదమును ధ్యానించటానికి ముందుగా మీతో పంచుకోవలసినటువంటి కొన్ని మాటలు ఏమనగా, 2026 ఫిబ్రవరి 18వ తేదీ నుండి శ్రమ దినాల ఆరంభం. దానికి మనం తరచుగా పలికేటువంటి ఒక పదం ఏదనగా లెంట్ ఆర్ లెంట్ డేస్ అని పలుకుతూ ఉంటాం. ఈ లెంట్ అనేటువంటి ఈ యొక్క పదానికి మొట్టమొదటిగా AD 325వ సంవత్సరములో రాజులలో మొదటి రాజు, మొట్టమొదటిగా రక్షింపబడిన మొదటి వ్యక్తి కాన్స్టంటైన్ చక్రవర్తి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి విశ్వాసి చిత్తూరు నగరి ప్రాంతాలలో ఉన్నటువంటి పొంగనూరు దగ్గర ఉన్న మాచర్ల గ్రామములో ఒక మొట్టమొదటి విశ్వాసి ప్రభువు నమ్ముకున్నదండి. దేవునికి స్తోత్రం. రాజులలో మొదటి రాజుగా ప్రభువును విశ్వసించిన కాన్స్టంటైన్ చక్రవర్తి కాలములో నుండి లెంట్ అనేటువంటిది సంఘాలలో ప్రారంభించబడినది. అప్పటిలో ఉన్నటువంటి పోప్ అనబడిన గ్రెగోరీ అనబడిన పోప్ ఈ యొక్క శ్రమ దినాల యొక్క ఆత్మీయ పద్ధతిని సంఘాలలో అభ్యసింప చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ లెంట్ అనేది ప్రారంభమగుతూ ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ 2026వ సంవత్సరములో ఫిబ్రవరి 18వ తేదీ నుండి ప్రారంభమై లెంట్ దినాల యొక్క ఆరంభమునకు నిమిత్తమై కొన్ని మాటలు ప్రభు మనకు బయలుపరుచుచూ ఉండగా అవి మీ ఆత్మీయ జీవితానికి ఆధ్యాత్మిక పెరుగుదలకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. లెంట్ అనేటువంటి మాటను మొట్టమొదటిగా లెంట్ అనేటువంటి పదం ఇందులో నుండి వచ్చిందనగా ఆంగ్లో సాక్షన్ అనేటువంటి పదములో నుండి లెంట్ ఆర్ లెంటన్ అనేటువంటి పదం ఉద్భవించుటకు కారణమై ఉన్నది. ఈ దినములలో మనము ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉపవాసముతో, ప్రార్థనా విజ్ఞాపనములతో, వాక్య పఠనముతో దేవుని సన్నిధిలో ఎంతో సమయాన్ని గడుపుతాం. శారీరక కోరికలను, మనస్సు ఉద్రేకపరిచేటువంటి ఉద్రేకాలను పంచుకొని ప్రభువునకు సమీపముగా జీవించుచూ ఉండుట మనకు ఒక ఆనవాయితీ అయినది. ఎందుకు సార్ 25లో మనం జరిపించాము కదా, మళ్ళీ 26లో ఎందుకు మనం జరిపించాలి ఈ యొక్క లెంట్ దినాలు అనేటువంటి తలంపు రాక తప్పదు. అటువంటి తలంపు వచ్చే ప్రతి వారికి చెప్పినది ఏమనగా 25వ సంవత్సరం శ్రమ దినాలలో
నీవు చేయలేనివి ఏవైనా మిగిలిపోతే అవి చేయటానికి, సంపూర్ణంగా ప్రార్థించలేక అసంతృప్తిగా మిగిలిపోయినటువంటి ప్రార్థనా జీవితానికి, లేక సంపూర్ణంగా చదవాలనుకున్నటువంటి వాక్య భాగాలు చదవకుండా మిగిలిపోయినవి ఈ సంవత్సరం చదివి ప్రార్థించి ఉపవాసం ఉండి వాటి యొక్క సంపూర్ణ నెరవేర్పును నెరవేర్చటానికే దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క ఆశీర్వాద తరుణం. దీన్ని కొనుటకు నేటి దినము నుండే మీరు సిద్ధపరచబడుదురు గాక. రెండవదిగా టెసోవా అనే హీబ్రూ పదము నుండి అనువదించబడినటువంటిది ఏదనగా తిరిగి రావటం, తిరిగి చేరటం, తన తప్పిదమును తెలుసుకొని పశ్చాత్తాపపడి దూరమైపోయినటువంటి వారమైన మనం తిరిగి రావటం లేక తిరిగి వచ్చుట. టెసోవా అనే హీబ్రూ పదములో నుండి వచ్చినటువంటి మాట అండి. తన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చిన తప్పిపోయినటువంటి కుమారుని యొక్క కథ మనందరికీ తెలుసు. ఆ యొక్క సందర్భములోనే టెసోవా అనేటువంటి పదం ఇమర్చబడి ఉన్నది. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని భ్రష్టులై అవిశ్వాసమునకు లొంగిపోయినటువంటి నా వారలారా తిరిగి రండి అని ఆయన వారిని పిలుచుచున్నాడండి. ఆయన మనల్ని ఎందుకు రమ్మని పిలుచుచున్నాడు అనగా మరొకసారి మనల్ని సరిచేయటానికి. మూడవదిగా ఈ లెంట్ దినాలలో మనము చేయవలసినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ప్రక్రియ ఏమనగా తిరిగి వచ్చినటువంటి వారమైనటువంటి అనుభవం కలిగిన ప్రతి వారిలో ఒక పశ్చాత్తాపం అనేది కలుగునండి. పశ్చాత్తాపము అనగా దానికి అర్థం ఏదనగా దేవునితో మన యొక్క అన్యోన్య సహవాసమును సరిచేసుకొనుట, దేవునితో మన మారు మనసు జీవితాన్ని సరిచేసుకొని స్థిరపరచబడటానికై ఈ యొక్క దినాలు మనకి ఆశీర్వాదకరముగా అనుగ్రహించబడినవి. ఇట్టి సందర్భములో యేసయ్య 61 వచనమందు వ్రాయబడినటువంటి వచనం బూడిదకు ప్రతిగా పూదండ అనగా అందం, సౌందర్యం అనుగ్రహించబడింది. ప్రతిగా ట్రాన్స్ఫిగరేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి పదం రూపాంతరము చెందుట, ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ పెరుగుదలలోనికి ఉజ్జీవింపబడుట. బూడిద అని దేనికి సాదృశ్యం అనగా ఒక మహా గొప్ప వృక్షమైన ఒక చిన్న కట్టెపుల్లైన కాల్చబడిన తరువాత మిగిలేటువంటిది బూడిద. ఈ బూడిదకు ఆత్మీయమైన అర్థం ఏదనగా అందం, సౌందర్యం, ఆనందం అని అర్థమా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బూడిద ఈ విధంగా మనకి ఆత్మీయమైన అర్థాన్ని చెప్పుచున్నది అనగా ఎంతటి వృక్షమైన కట్టెపుల్లలుగా చీల్చి కాల్చిన తర్వాత ఎలాగైతే బూడిదగనో అలాగే ఎంతటి ఘనుడైన, ఎంతటి మహాఘనుడైన, ధనవంతుడైన, దరిద్రుడైన మట్టిలో నుండి తీయబడితివి గనుక మరలా తిరిగి మట్టయిపోవుదువు అని ఈ బూడిద మనకి తెలియచేయబడుచున్న ఒక పరమార్థికమైనటువంటి సత్యం. బ్యూటీ ఆఫ్ ఆసెస్ అనగా దాని అర్థం బూడిదకు ప్రతిగా పూదండ. దాని యొక్క అర్థం ఏమనగా కష్టాల నుండి, వ్యసనముల నుండి, దుఃఖముల నుండి, రోగముల నుండి, మరణాంధకారమైన లోయలో నుండి పైకి తీయబడుటయే బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చుట. ఇందులో ఉన్నటువంటి మరొక అర్థం ఏదనగా బైబుల్ మనకి తెలియజేయబడుచున్నది ఆత్మీయమైన అర్థం, పశ్చాత్తాపం. ఈ యొక్క దినాలలో
ఈ లెంట్ దినాలలో, ఈ శ్రమ దినాలలో, ఈ 40 దినాలు ప్రభువునకు దగ్గరగా మనము సమీపించినప్పుడు మనం పశ్చాత్తాపపడవలసిన వారమై ఉన్నాం. పశ్చాత్తాపము అనేటువంటి మాట ప్రసంగికులు ప్రసంగిస్తూ ఉంటారు, విశ్వాసులు వింటూ ఉంటారు, కానీ దాని యొక్క సరి అయిన అవగాహన ఎవరికీ కలగదండి. ఏంటి పశ్చాత్తాపము అనేటువంటి మాటకు అర్థం ఏదనగా, నేను తప్పిదము చేశాను, నా తప్పిదమును బట్టి దేవునికి నాకును ఉన్న ఆ అన్యోన్య సహవాస సంబంధము దూరమైపోయినది, తెగిపోయినది. కావున ప్రభువుకు దూరమైపోయినటువంటి నేను మరలా తిరిగి ప్రభువు దగ్గరకు చేరటానికై ఒక వ్యక్తి తన్ను తాను చంపుకొని, తన్ను తాను నలగగొట్టుకొని, ఎక్కడైతే తప్పిపోయాడో, ఎప్పుడైతే తప్పిపోయాడో, ఎక్కడైతే దూరమైపోయాడో మరలా ఆ స్థితిలోనికి చేరటానికి నేను దేవునికి ఇంత దూరమైపోయానే అని పశ్చాత్తాపపడి, తన తప్పిదాన్ని తెలుసుకొని, వ్యసనపడి, కన్నీరు కార్చి, తన్ను తాను సరిచేసుకొని, పాపినైన నన్ను నీ కుమారునిగా చేర్చుకొనుటకు అర్హుడను కాను, పాపినైన నేను నీ కుమార్తెను అనిపించుకుంటారు అర్హురాలను కాను, నా ఎడల నీ కరుణా వాత్సల్యత చూపించుము తండ్రి అని ప్రార్థించుదురో, ఎవరైతే ప్రార్థించు వారందరి ఎడల తన కారుణ్యతను చూపి వారిని తన దరికి చేర్చుకొనను. అదేనండి తిరిగి తండ్రి సహవాసములో, తండ్రి యొక్క రొమ్ములోనికి చేరిపోవుట అనేటువంటి దానికి సాదృశ్యమై ఉన్నది. పశ్చాత్తాపపడుట అనగా బూడిదకు సాదృశ్యమై ఉన్నది. ఒక సందర్భం, బైబిల్ గ్రంథములు ఎన్నో ఉన్నవి కానీ ఇక యూట్యూబ్లన్నీ చెప్పనమాలదు. యోనా 3వ అధ్యాయము 4 నుండి 10 వరకు చదివిన ఎడల యోనా నిమిత్తమైనటువంటి ఒక ప్రవచనం అక్కడ ప్రవచింపబడిందని. ఆ దేశ ప్రజల మీదకు వచ్చే కీడు నిమిత్తమై ప్రజలందరూ కలిసి ఉపవాస దినాన్ని చాటింపజేశారు. ఉపవాస దినం దేశంలో ఉన్నటువంటి నా జనులందరూ కూడా ఉపవాసమును అనుసరిస్తూ ఉన్నారని వినిన వెంటనే ఆ సంగతి రాజు విని తాను కూడా తన ముకుటాన్ని దూరపరిచి వేసుకున్నాడు, రాజవస్త్రాలు తీసివేశాడు, సింహాసనాన్ని దిగి వచ్చాడు. అతడు కూడా అందరి వలె బూడిద నెత్తి మీద జల్లుకొని గోనెపట్ట ధరించి నేల మీద కూర్చుండి పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగా వారి ప్రార్థనలకిచ్చినటువంటి దేవుడు తన హృదయములో నొచ్చుకొని ఆయన పశ్చాత్తాపపడి చేస్తానన్న కీడు చేయక మానే. దేవునికి మహిమ కలుగునుగాక. యోనా 3వ అధ్యాయము 4 నుండి 10 వచనాల వరకు మీరు గమనముగా చదువుకుంటూ వచ్చిన ఎడల 10వ వచనములో మీరు చూడగలరండి. దేవుడే పశ్చాత్తాప్తుడై ఆయన చేస్తానన్నటువంటి కీడు చేయక మాని తన ప్రజల ఎడల జాలిపడాను. ప్రియులారా, ఈ యొక్క నేటి దినాలలో నీ ఒకింటిలో లేక నీ మందిరములో నేల మీద కూర్చుండి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి పౌలంటాడండి, నేను నలగగొట్టబడి తిని, మై బాడీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ బాడీ, నా శరీరం నలగొట్టబడినటువంటి శరీరం. నీ యొక్క పాప వ్యసనములను, శరీర కార్యములను, నీ యొక్క ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఏర్పడి అడ్డుబంధలను నలగగొట్టుకొని కసికి వాటి నిమిత్తమై పశ్చాత్తాపడి ప్రభువుతో నీ యొక్క అనుదిన సంబంధమును మరలా తిరిగి నీవు ఏర్పరచుకునే ఎడల నీ ఎడల ప్రభు కనికరపడగలడు. 2వ ఆశీర్వాదం పేతురు మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం అందు చూడగా ప్రభు చెప్పాడండి, నీవు నన్ను ఎరగనని 3 సార్లు బొంకెదవు అని. అతడు అదేదో టేక్ ఇట్ ఈజీ మాదిరిగా తీసివేశాడని. అతడు అబద్ధమాడటానికి యేసుని ఎరగనని అబద్ధమాడుచు ఉండగా 3వసారి తన నోట మాట రావటం ప్రారంభించిన వెంటనే కోడి కుయ్యటం ప్రారంభించింది.
ఆ శబ్దం విన్న వెంటనే తన గుండెల్లో అగ్ని జ్వాలలు ప్రవేశించి అగ్ని జ్వాలల మధ్య దహింపబడుచు ఉండగా అతడు పశ్చాత్తాపడి ఏడ్చి అతడు ఉన్నటువంటి చెట్టుకు తన తల వేసుకొని తలను కుట్టుకొని అంగలార్చి క్షమాపణ కోరుకున్నాడు. కావుననే ఆ యొక్క రియల్ కన్వర్సేషన్ తనలు ఏర్పడటం బట్టి దేవుడు అతన్ని అభిషేకించి అతని మీద తన సంఘాన్ని కట్టుదును అని ప్రభు అతనికి వాక్కునిచ్చాడు. మూడవ వ్యక్తిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం ఉంది. యూదా ఇస్కరియోతును చూడగలమని అతడు పశ్చాత్తాపడ్డాడు. ఎంతటి పశ్చాత్తాపడ్డాడనగా నిరపరాధి రక్తం, అపరాధము చేయని పాపం మెరుగని ఒక నిరపరాధిని నేను సిలువకు అప్పగించి వేశానే. నాలాంటి వాడికి బ్రతుకుట దేనికి, సమాజంలో బ్రతకటం దేనికి, నా కుటుంబీకుల మధ్య బ్రతకటం దేనికని అతడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ తన మనస్సాక్షి అతన్ని త్రుక్కివేసి నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించి వేశాను. నా నిమిత్తమే కదా ఆయన ఎంత శ్రమ నొందుచున్నాడు అని. వీలారా, మన కనుదిన జీవితంలో కూడా నిరపరాధి అయినటువంటి ఆ ప్రభువుని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ పరిస్థితులలో మనము కూడా లోకానికి అప్పగించి వేయుచున్నాం, సిలువకు అప్పగించి వేయుచున్నాం. నా ద్వారా, నీ ద్వారా, మన ద్వారా ఆ పరిశుద్ధుణ్ణి ఎక్కడైనా మనం అవమానానికి, అన్యాయానికి మనం ఒకవేళ అప్పగించే వారిగా ఉన్న ఎడల మనం పశ్చాత్తాపడుదాం. యూదా ఇస్కరియోతు పరిగెత్తుకుని వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. కానీ సామెతలు ఇశ్రాయేలు యొక్క జ్ఞాని, ద గ్రేట్ వైజ్ మ్యాన్, సామెతలు 28వ అధ్యాయం 13వ వచనము, అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకోవటం వేరు, విడిచిపెట్టడం వేరండి. ఒప్పుకోవటం అందరూ ఒప్పుకుంటాం. పాపిని ప్రభువాను క్షమించు ప్రభు, నేను అన్యాయస్తున్న ప్రభువాను క్షమించు ప్రభు, ధూళిని, దూసిని, దుమ్మును ఎన్నెన్నో పదాలు వర్ణిస్తామండి. కానీ విడిచిపెట్టాం. కానీ బైబిల్ చెప్పుచున్నది, వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు అనుగ్రహాన్ని పొందును. దేవుని యొక్క అనుగ్రహాన్ని, అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని అనుగ్రహాన్ని పొందును. ఈ యొక్క దినాలలో మనం ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో నలుపుకొని నలగొట్టబడి దేవుని యొక్క నామమున పశ్చాత్తాపడుదాం. దేవుని యొక్క దైవిక అనుగ్రహం మన ఎడల నిండుగా పరము నుండి ఎర్మోను మంచు వలె మన మీద కురియుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయను. సిద్ధపడండి, మీరు సిద్ధపడండి, మీ కుటుంబముతో సిద్ధపడండి, ఇంటి వారందరూ సిద్ధపడండి. ఈ 40 దినాల్లో ఎవరి యొక్క రక్షణ కొరకు, ఎవరి యొక్క జీవితం యొక్క మార్పు కొరకు, ఎవరి మారు మనసు కొరకు, ఏ యొక్క బాధలలో ఉన్న వారి కొరకు, ఏ కష్టాలు అనుభవించుతున్నటువంటి వారి కొరకు, ఎవరి కొరకు ఒక విశ్వాసిగా ప్రార్థించటానికి తీర్మానం చేసుకుంటావో ఆ తీర్మానమును బట్టి దేవుడు నీ ఎడల తన మహిమ గల కృపాభిషేకమును కుమ్మరింపజేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. పరమ తండ్రి, వర్తమానం విన్న ప్రతి హృదయాన్ని ఉదయకాలం ముందు ఆశీర్వదించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.